ఇక్కడ ఒక గేట్ ఇచ్చామన్నమాట మెట్ల పైన. ఇక్కడ లాక్ ఉంటుంది. అదేవిధంగా ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇది పైకి ఇలా ఇచ్చాము. ఇలా పైకి వెళ్ళి చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ రకంగా బయట చాలా బాగుంటుంది మాకు. చక్కగా చెట్లు పెట్టాను బయట ఇంటి ముందు. ఇక్కడ ఇది ఇంటి ముందు గేటు ముందు అన్నమాట ఇదంతా. ఇక్కడ పూల చెట్లు అవన్నీ ఇచ్చాను. పూల చెట్లు కూడా ఉంటాయి. తర్వాత మాకు ఇక్కడ ఒక చక్కటి పెట్టు ఉంటుంది. ఆ పెట్టు పేరు మ్యాక్స్ గాడు. మ్యాక్స్ హాయ్ చెప్పట. హాయ్ హాయ్ చెప్పు మ్యాచమ్మ. హాయ్ ఓకే హాయ్ చెప్పాడు. చూసావా ఇలా వాచ్ చేస్తుంది మ్యాక్స్. చాలా వెరీ గుడ్ ల్యాబ్ ఇది. మాకు మంచి పెట్టు మాకు. మరి మా బాబుకు బాగా ఇష్టమైన పెట్టి ఇది. దాన్ని ఏసీలో పడుకోబెడతాడు. ఈవినింగ్ కదా బయటకు తెచ్చాడు. ఓకేనా. ఇది పైన అన్నమాట. పైన ఫస్ట్ ఫ్లోర్ మా మెయిన్ డోరు. ఇలా ఇంట్లోకి వెళ్ళాలని అంటే ఇట్లా వెళ్ళాలి. మరి ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చాము చెప్పల కొరకు. మరి ఇక్కడ పైన కూడా ఈ రకంగా బయట కూర్చోవడానికి చక్కటి ఫ్యాన్ పెట్టుకున్నాము. అలా మనం లోపలికి వెళ్దామా. మరి మెయిన్ డోర్లోంచి ఇదంతా మెయిన్ డోర్ అన్నమాట మాది. రీసెంట్గా ఒక 1 year అవుతుంది పైకి షిఫ్ట్ అయ్యి. ఇలా మనం పైకి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు అన్ని షీల్డ్స్, నాకు మా పాపకు వచ్చిన మా సార్కి వచ్చినటువంటి అవార్డ్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. మరి అవన్నీ మా షీల్డ్స్. నా బిడ్డకు నాకు మా పాపకి ఎక్కువ వచ్చినాయి. మా పాప చక్కటి కబడ్డీ ప్లేయర్, సింగర్. మరి తనకు వచ్చినటువంటి షీల్డ్స్. తర్వాత ఇక్కడ మా సార్కు కలెక్టర్ గారు, డిఓ గారు ఇది నాకు బెస్ట్ టీచర్ అవార్డు. ఇక్కడ కూడా మళ్ళీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మా డిఓ గారు. తర్వాత మనం రీసెంట్గా మా 10th class బ్యాచ్ కూడా మనం మీట్ అయ్యాము. చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ నా స్టూడెంట్స్ నాకు సన్మానం చేశారు కళ్ళంలో. మరి నా స్టూడెంట్స్ ఇచ్చినటువంటిది ఇది. మరి ఇలా అన్నమాట లోపలికి వెళ్ళాలి. ఇది మా ఇంట్లోకి లోపలికి వచ్చినాక సిట్ అవుట్లోంచి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మంచి ఇక్కడ టీవీ చేపించాము మేము. టీవీ తర్వాత ఇదంతా హాల్స్, టీవీ హాల్ ఇది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కూర్చొని మేము టీవీ చూస్తూ ఉంటాము. ఇక్కడ మా పాప, మా బాబు, మా వారు. ఓకేనా. ఇలా అన్నమాట. ఇక్కడ ఒక దివాన్ ఇచ్చాము. చక్కటి వెంటిలేషను. ఇక్కడ సోఫా, ఇక్కడ లోపలికి వెళ్ళడం అనమాట. కిచెన్ ఉంటుంది ఇక్కడ. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చాము అన్నమాట. ఇది మరి మా పిల్లల రూము. పాప హాస్టల్లో ఉంటుంది కదా, బాబు వాడుకుంటాడు. ఇంటీరియర్ డెకరేషన్ అంతా మా బాబు మా పాప ఇష్టంగా చేసుకున్నారు, వాళ్ళు ఇష్టంగా. మా పాప మా బాబు. తర్వాత ఇది వాళ్ళ రూమ్ అన్నమాట. సో
వాష్రూమ్స్ కూడా చాలా బాగా ఇచ్చాము. ఓకే, ఇది వాష్రూమ్స్ నీట్గా పెద్ద పెద్దగా తీసుకోవడం జరిగింది. గ్లీజర్స్ పిల్లలకు అంతా మా బాబు ఇంట్రెస్ట్గా చేయించుకున్నారు ఇది. ఓకేనా. అలానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇందులో కూడా వాష్రూమ్ పెద్దగానే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇందులో కూడా గ్లీజర్ పాయింట్ అన్ని ఇచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇదన్నమాట మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఏసీ ఇవ్వడం జరిగింది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఇచ్చాం. ఇక్కడ పెద్ద కిటికీ ఇచ్చామండి. విండో తర్వాత ఇక్కడ బాల్కనీలో సిట్అవుట్ దగ్గర పెద్దగా మళ్ళీ ఇటు అవుట్ ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇచ్చాము. ఈ బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇది మాకు ఇక్కడ ఏసీలు అలా ఉంటాయి. పిల్లలకు మా వీళ్ళు ఏసీ పాయింట్స్ ఇచ్చాము. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇదంతా బయట అన్నమాట. ఇంటికి ఎటువైపు ఉన్నా కూడా చక్కటి వ్యూ ఉంటుంటుంది. మాకు మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. చాలా మంచి గాలి, మంచి వెంటిలేషన్. మా బాల్కనీ. ఇందులో చెట్లు పెట్టుకోవడానికి కూడా ఇచ్చాము. ఇక్కడ ట్యాప్ ఇచ్చాము. ఇలా బయటకు. ఓకేనా. మరి ఇక్కడి నుంచి మనము లోపలికి కిచెన్లోకి వెళ్తున్నాము. కిచెన్లో మేము దీనిది ఒక ప్లాన్ ఉంది మాకు కిచెన్ది. మరి ఇది మోడర్న్ కిచెన్ చేయించుతామని కొంచెం ఇక్కడ కిచెన్ వర్క్లో మేము ఇంటీరియర్ డెకరేషన్ ఆపేసాము. అంత కిచెన్ తీసుకున్నాం. ఇది కిచెన్. ఓపెన్ కిచెను. ఇంకా ఇది కొంచెం వర్క్ ఆగింది, ఇక్కడ చేయించాలి. ఇలా అన్నమాట. ఇది కిచెన్ చాలా పెద్దగా అండి. 2 రూమ్స్ అంత ఉంటుంది. ఇది ఇక్కడ ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కిచెన్ తీసుకున్నాం మేము. కింద అయితే 2 రూమ్స్. ఇది ఇక్కడ పైకి వచ్చేసరికి కొంచెం కంఫర్ట్గా మాకు కొంచెం పిల్లలకు కంఫర్ట్గా ఉండాలని చాలా పెద్దగా తీసుకున్నాము. ఇందులో ఇంటీరియర్ డెకరేషన్ చేయలేదు, చేయాలి. అదేవిధంగా మనకి ఇటు నుంచి బయటకు డోర్ ఉంది. ఇది కూడా బాల్కనీ. ఇక్కడికి మనకు బాల్కనీ ఉంది. ఇక్కడ ఇంకా బయటికి వెళ్తే ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చాము. ఇది కూడా చాలా బాగా తీసుకున్నాము వాష్రూమ్. ఇక్కడ పెద్ద బాల్కనీ, ఇక్కడ వాషింగ్ మిషన్, వాష్ ఏరియా, ఇలా అన్నమాట. ఇక్కడ కూడా బాగుంటుందండి వ్యూ. ఇంటికి 4 వైపులా రోడ్డు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది వ్యూ.
ఎక్కడ నిలబడ్డా టైం పాస్ ఫుల్. అలా బాగుందా? ఓకే. అలానే ఇలా చేస్తుంటే మనకు అక్కడ వరకు మనకు మన బాల్కనీ అనమాట, బయట బాల్కనీ వరకు ఇదంతా సంది. ఇంటి చుట్టూ బాల్కనీ ఇచ్చామండి. ఇంటి చుట్టూ 4 వైపులా బాల్కనీ ఉంది. ఏం ఫుల్ వెంటిలేషన్, చక్కటి హెయిర్, చాలా బాగుంటుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం లోపల కిచెన్ నుంచి ఇంట్లోకి వెళ్తున్నాం. కిచెన్ వ్యూ ఇది బాగుంటుంది. బయట కూడా బాల్కనీ వచ్చి ఇది వాటర్ ఫిల్టర్, ఓకేనా. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఇది స్టవ్. మాకు 4 అవన్నమాట స్టవ్కు, ఓకేనా. ఓకే, ఇదండి మేము కొత్తగా కట్టుకున్నాం పైన ఇల్లు. పైన కింద 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది G+2 అన్నమాట. ఏమో మా కొరకు అన్నట్టుగా మేము ఉంచుకున్నాం, దీన్ని మేమే వాడుతున్నాం. ఇది ప్రస్తుతానికైతే అంత పైన. మళ్ళీ ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చేమో, ఇక్కడ కిచెన్ నుంచి బయటకు బాల్కనీలో చుట్టూ వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చుకున్నాము. ఇది ఇదంతా మాకు మొమాక్స్ కానీ చూస్తారా. మాచమ్మ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. మాచమ్మ మార్చి బట్టలు హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, హాయ్ మార్చ్ హాయ్ చెప్పు, ఓకేనా. ఇలా అన్నమాట. చుట్టూ బాల్కనీ ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ చేసుకోవచ్చు, ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి ఏ రకంగా ప్రాబ్లం ఉండదు. ఫుల్ వెంటిలేషన్. ఇది ఇలా లోపలికి మళ్ళీ రాగానే కిచెను ప్లస్ ఇటు హాల్ ఉంటుంది. 4 వైపులా డోర్స్ ఇచ్చామండి, 4 వైపులా వెంటిలేషను. ఇది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఆల్, ఓకేనా. మళ్ళీ మనం బయటకు వెళ్తున్నాం అన్నమాట, ఓకేనా. మెయిన్ డోర్ మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళేసి మనం క్లోజ్ చేసుకున్నాం వీడియోను. అరే బాల్కనీలో కూర్చుంటే ఇలా ఉంటుంది వ్యూ మాకు బయట. ఇలా చుట్టూ చాలా బాగుంటుంది అసలు ఈ వ్యూ. గాలి కష్టపడే పైకి షిఫ్ట్ అయ్యామండి. కింద కూడా మేము చాలా వెంటిలేషన్కు, తర్వాత ఇక్కడ గాలి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మేము పైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది G+2లో, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ.